హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంట్లో నుండి వర్క్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఒక సూపర్ ఆపర్చునిటీ వచ్చిందండి. గంటకు 835 రూపాయలండి. సో 1 అవర్ మీరు వర్క్ చేస్తే 835 రూపాయలు సంపాదించవచ్చు అనమాట. పర్మనెంట్గా ఇంటి నుండి పని చేసుకోవచ్చు. మీ దగ్గర డిగ్రీ అర్హత ఉంటే చాలు. సో నిజంగా చాలా మంచి ఆపర్చునిటీ కదా. ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్లై ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తానండి. తప్పకుండా ఈ వీడియో చూసి అప్లికేషన్ కూడా పెట్టుకోండి, ఓకేనా. సో అలాగే ఫ్రెండ్స్ చూడండి, ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే జాబ్ అప్డేట్ కదా, చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది. ₹1 కూడా ఫీజు లేదు అప్లై చేయడానికి. సో వన్స్ మనం సెలెక్ట్ అయిపోతే గంటకు 835 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోకూడదు కాబట్టి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఇక మనం పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు $1 ఎంత ఉందో తెలుసా? సో చూడండి, గూగుల్లో $1 ఎంత చూపిస్తుంది? 83.82 అనమాట $1. ఓకే, సో మనకు వీళ్ళు గంటకు $10 ఇస్తాము అంటున్నారు. అంటే మనకు $10 అంటే చూడండి, క్యాల్కులేషన్ కూడా మీకు చూపిస్తున్నాను. 838.25 అనమాట. 835 రూపాయలండి గంటకు మీరు సంపాదించవచ్చు. $10 సంపాదించవచ్చు అనమాట. సో మనకి ఆపర్చునిటీ వచ్చింది ఎక్కడి నుంచి అని చెప్పి చూసుకుంటే, అవుట్లేయర్ కంపెనీ నుంచి మనకు రావడం జరిగిందండి. రిమోట్ కోడింగ్ ఎక్స్పర్టైజ్ ఫర్ ఏఐ ట్రైనింగ్ ఇండియా బేస్డ్ అని చెప్పేసి పర్మనెంట్గా ఇంటి నుండి పని చేసుకునే ఆపర్చునిటీ వీళ్ళకి కల్పించారనమాట. సో చూడండి, అవుట్లయర్ కంపెనీ వీళ్ళు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఆ యొక్క ప్రాజెక్ట్స్ అయితే చేస్తూ ఉంటారండి. సో దాంట్లో అంటే వివిధ కంపెనీలకు కావాల్సిన ఆ యొక్క ఏఐ మోడల్స్ని వీళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారనమాట. సో దానికి కావాల్సిన ఒక కోడర్స్ మాకు కావాలి అంటున్నారు. సో ఫ్రెండ్స్, మీ దగ్గర కోడింగ్ లాంగ్వేజ్ సో అది ఉంటే తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదో ఒక్కటి అని చెప్తున్నారు. సో చూపిస్తాను చూడండి మీకు. అది ఏది ఉండాలంటే జావా, పైథాన్, జావా స్క్రిప్ట్, ఇంకా టైప్ స్క్రిప్ట్, C++. వీటిల్లో ఈ లాంగ్వేజెస్లో ఒక్కటి ఉన్నా మీరు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. డిగ్రీతో సంబంధం లేదు. అంటే మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయ్యారనేది మ్యాటర్ కాదండి. మీకు జావా అయినా వచ్చి ఉండాలి, లేదా పైథాన్ అయినా వచ్చి ఉండాలి, జావా స్క్రిప్ట్ అన్నా వచ్చి ఉండాలి, టైప్ స్క్రిప్ట్ అన్నా, C++ అన్నా, వీటిలో ఏ ఒక్కటి ఉన్నా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో మనకి ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. కరెంట్లీ పే రేట్స్ ఫర్ కోర్ ప్రాజెక్ట్ వర్క్ బై Tier 1 కోడింగ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇండియా. యావరేజ్గా చూడండి, $10 ఎంత? $10 మనకు పర్ అవర్ పే చేస్తాము అంటున్నారు. విత్ ప్రూఫ్తో సహా మీకు చూపించాను. 800 రూపాయలు సంపాదించుకోవచ్చు, ఓకేనా. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ నాలెడ్జ్ అయితే మీ దగ్గర ఉండాలి. సో ఎందుకు అంటే వీళ్ళు దేనికోసం వీళ్ళు తీసుకుంటున్నారు? ఏఐ మోడల్స్కి మీకు చూడండి, వీళ్ళు ఏంటంటే ఏఐ మోడల్స్ డెవలప్ చేస్తూ ఉంటారు కదా. సో దానికి సంబంధించిన హెల్ప్ అయితే చేస్తూ ఉండాలి. ఇంకా వాటికి ఆ యొక్క ఏఐ లాంగ్వేజ్ సంబంధించిన ఆ యొక్క ట్రైనింగ్ ఇవ్వడం కానీ, సో అవి కోర్స్ జనరేట్ చేయడం కానీ. అందుకోసం వీళ్ళు ఏం చెప్తున్నారంటే అవుట్లైర్ ఈస్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ కోడర్స్ టు హెల్ప్ ట్రైన్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్. ఏదైతే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ఉన్నాయో వాటికి ట్రైన్ చేయడానికి కోసం కోడర్స్ కావాలి మాకు అని చెప్పి చెప్తున్నారు. రిమోట్, దిస్ ఈస్ ఏ ఫ్రీలాన్స్ ఆపర్చునిటీ, ఈస్ రిమోట్ అండ్ హవర్స్ ఆర్ ఫ్లెక్సిబుల్. సో ఫ్లెక్సిబుల్గా అండి, మీరే టైంని చూస్ చేసుకోవచ్చు ఎప్పుడు వర్క్ చేస్తారు అని చెప్పేసి. సో అప్పుడు మీరు వర్క్ చేయొచ్చు అనమాట. సో పర్ అవర్ 1 గంట మీరు వర్క్ చేస్తే 800 రూపాయలు అయితే మీరు సంపాదించుకోవచ్చు అండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. మీకు ఆ లాంగ్వేజెస్లో ఏదో ఒక్క లాంగ్వేజ్ ఉంటే సరిపోతుంది. మంచి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అయితే ఉండాలి మీ దగ్గర. సో క్లియర్. సో ఇక్కడ మనం అప్లై చేయాలంటే ఎలా అంటే, ఇక్కడ చూడండి కిందనే అదే పేజ్లోనే కిందకి వస్తే ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవి కంపల్సరీ ఇచ్చేయండి. తర్వాత మీ యొక్క రెజ్యూమ్ని అటాచ్ చేయాలి, ఓకేనా. ఎంటర్ మాన్యువల్ అని చెప్పి మీరు పీడిఎఫ్ని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. అలాగే చూడండి, ఇన్ విచ్ స్టేట్ డూ యూ కరెంట్లీ రిసైడ్, మీరు ఎక్కడ ఉన్నారు ప్రస్తుతానికంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి టైప్ చేయండి ఇక్కడ, ఓకేనా. తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లెవెల్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు డిగ్రీ పెడుతున్నారు కాబట్టి బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. హౌ మెనీ ఇయర్స్ కంప్యూటర్ సైన్స్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్. సో కంప్యూటర్ సైన్స్ సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉందా, ఉంటే పెట్టండి. లేకపోతే less than 1 year అని చెప్పి పెట్టండి. హ్యావ్ యూ బీన్ రిఫర్డ్ బై సమ్వన్. సో మీరు ఏమైనా ఎవరితో రిఫరింగ్ చేస్తున్నారా అంటే, ఎవరి ద్వారా అయినా తెలుసుకొని వస్తున్నారా అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. ఇఫ్ యూ వర్ రిఫర్డ్ బై సమ్వన్ ప్లీజ్ పుట్ దేర్ ఈమెయిల్ అడ్రస్. సో ఎవరైతే అంటే రిఫరీ ద్వారా మీరు వస్తూ ఉంటే ఆ యొక్క ఈమెయిల్ అడ్రస్ని ప్రొవైడ్ చేయండి అంటున్నారు. ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాలి. ఎక్కడ చదివారు ఏంటి
ఐటీ అని చెప్పేసి, ఓకేనా. తర్వాత మనకి ఇక్కడ ఇంకా కిందకి పోతే డిగ్రీ, డిసిప్లైన్, తర్వాత ఎప్పుడు చదివారు, సో లాస్ట్ డేట్ ఏంటి, ఇవన్నీ చేసి సబ్మిట్ చేయడమే అండి, అంతే సింపుల్. ₹1 కూడా ఫీజు లేదనమాట. వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి. సో మనకు రీసెంట్గానే విడుదలైంది. సో త్వరగా అప్లికేషన్ చేయండి. ఖచ్చితంగా 1 లేదా 2 వీక్స్లో మీకు రిప్లై అయితే వస్తుంది. 1 సెలెక్ట్ అయిపోతే చాలా మంచి ఆపర్చునిటీ ఇది. సో ఎవరు మిస్ చేయొద్దు, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కావాలి మాకు తెలియాలి ఎప్పటికప్పుడు అంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.